కాకినాడ జీజీహెచ్ లో నూతనంగా ఏర్పాటైన జనరిక్ మెడికల్ షాప్ ను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ప్రారంభించారు. జనరిక్ మందుల షాప్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. పేద వర్గాలకు చెందిన రోగులకు అతి తక్కువ ధరలకే మందులు అందే విధంగా దేశవ్యాప్తంగా జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు ప్రధాని మోడీ ప్రోత్సాహం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పాల్గొన్నారు. జనరిక్ ఔషధ కేంద్రాలను ప్రమోట్ చేద్దాం. ప్రధానమంత్రి స్కీమ్ లో ప్రతి ఒక్క ఫార్మాసిటికల్ డిగ్రీ ఉన్న ఎవరైనా సరే గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేసి 5 लाख రూపీస్ ఇచ్చి వాళ్ళ చేత ఈ మెడికల్ షాప్ పెట్టడం జరుగుతుంది. అంటే అది మన జిల్లాలో, రాష్ట్రంలోనే జిల్లాలో తక్కువగా ఉంది. మొన్న నేను దిశ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఇలాంటి స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా సరే మనం ఎందుకు వాడట్లేదు అని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని డ్రైవ్ ని ఫ్రంట్ కి తీసుకెళ్ళండి. ఫార్మాసిటికల్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ లో అప్లై చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని మీకు అందుబాటులో తీసుకొచ్చింది. ఎనీ డిగ్రీ హోల్డర్ ఆఫ్ ఫార్మాసిటికల్ having a degree of pharmaceutical, they can apply for the scheme and they can start their own shop. వాళ్ళ సొంత షాప్ వాళ్ళు పెట్టుకోవచ్చు. దానికి పెట్టుబడి కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే ఇనిషియల్ గా మీకు సప్లై కూడా వాళ్ళే, సిస్టమ్ అంతా కూడా సప్లై కూడా వాళ్ళే క్రియేట్ చేసిస్తారు. అందులో ఎస్సీ ఎస్టీ అయితే 2 లక్షల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చి మీకు దీన్ని పెట్టేస్తున్నారు. అంటే జరిగింది అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి మనకు అందరూ విని ఉంటాం. జనరిక్ మెడిసిన్స్ అన్నది టర్మ్. అంటే జనరిక్ మెడిసిన్స్ అంటే జనరల్ పబ్లిక్ కి అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఏదైతే మెడిసిన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుందో సో దాన్ని జనరల్ మెడిసిన్స్ జనరిక్ మెడికల్ స్టోర్స్ దాంట్లో ప్రమోట్ చేయడం జరిగింది. కానీ దీని ఏంటంటే కంప్లీట్ గా పబ్లిక్ కి తీసుకురావడానికి అంటే కుదరలేదు. దీనికంటే ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే జన ఔషధి దివస్ March 7th కానీ డిక్లేర్ చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ తీసుకెళ్తే, ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే ఇది ఒక 100 రూపీస్, ఇది ఒక 60 రూపీస్, అంటే 60 రూపీస్ మెడిసిన్ మనకు పనిచేయదు, ఇది కాస్ట్లీ అయితే మనకు పనిచేస్తుంది. కానీ ఒక బ్రాండ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ప్రమోటర్స్ ఎక్కువ మంది ఉంటారు, అంటే మిడిల్ మ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మన దగ్గరకు వచ్చినప్పటికీ అది ప్రైస్ పెరుగుతుంది. సో ఇదేంటంటే దిస్ ఇస్ జన ఔషధి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళకి ఇనిషియేటివ్ జన ఔషధి. సో దీన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా అఫోర్డబుల్ ప్రైసెస్ లో అందరికీ కూడా, సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మీకు ప్రమోట్ చేయడం కోసం ఈ యొక్క డే యొక్క ఇంపార్టెన్స్